లిక్కర్ స్కామ్‌లో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అని చెప్పి పలువురైతే విశ్లేషిస్తున్నారు. మరి ఎందుకంటే నిన్న విజయసాయిరెడ్డిని సుదీర్ఘ కాలం పాటు ఈడీ విచారించింది. ఈరోజు మరి విజయసాయిరెడ్డి చెప్పిన విధంగా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తుందా? లేదు అంటే ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నటువంటి మిథున్ రెడ్డి బెయిల్ రద్దయ్యి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈడీ అరెస్ట్ చేస్తుందా? ఇటువంటి ప్రశ్నలు అయితే చాలా ఉత్పన్నమవుతున్నాయి. మరి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులు. నిన్న సుదీర్ఘ కాలం పాటు విజయసాయిరెడ్డిని ప్రశ్నించడం, మరి ఆధారాలను ముందు పెట్టి మిథున్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు. సో మిథున్ రెడ్డి ఏ ఆన్సర్ అయితే చెప్తారో అది ఢిల్లీ పంపిస్తారు. మొత్తానికి ఈడీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోతుందని కొందరు చెప్తున్నారు. మరి ఏదైతే సిట్ బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ కూడా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు చెప్తున్నారు. అసలు ఈ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం జరగబోతుందంటారా? అసలు ఇప్పుడు మిథున్ రెడ్డి పైన ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మరి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? నిన్న విజయసాయిరెడ్డి గారిని కూడా చిన్న గ్రిల్లింగ్ జరగలేదమ్మా. 7 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది అంటే అక్కడ విషయం లేకుండా 7 గంటల పాటు వాళ్ళు ప్రశ్నించే సందర్భం ఉండదు. వాళ్ళు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోరు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ని చూపించి వీళ్ళు ప్రశ్నించినప్పుడు ఈయన తెలుసన్నా తెలియదన్నా మర్చిపోయానన్నా గుర్తులేదన్నా జరిగే మార్పు ఏమీ ఉండదు. ఎందుకంటే ఈడీ చూపించే సాక్ష్యాధారాలన్నీ డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి. అలాంటి తర్వాత వీళ్ళ మధ్యలో జరిగిన కమ్యూనికేషను, వాట్సాప్ మెసేజ్ల్లో ఇలాంటివన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నవే చూపిస్తుంది. దాని మీద మాత్రమే అడుగుతుంది. వేగ్గా ప్రశ్నించే సందర్భం అయితే ఉండదు. ఆల్రెడీ సిట్ వాళ్ళు అనేక రైడ్స్ చేసి అనేక ఇళ్ల మీద ఆఫీసుల్లోనూ, తర్వాత వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ల విషయంలో జ్యువెలరీ షాపులకు సంబంధించి వీళ్ళు ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు పెట్టారనే దాంట్లో ఒక ప్రాథమికంగానే కాదు ఇన్డెప్త్గా కూడా వాళ్ళు సాక్ష్యాలు అంటే మీరు చెప్పినట్టుగానే అటు సిట్ సేకరించిన ఆధారాలు కానివ్వండి, ఇటు విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కానివ్వండి, ఇవన్నీ కూడా ముందు పెట్టి మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తారు. సో ఇప్పుడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను ఇటువంటి ఆన్సర్స్ చెప్పే అవకాశమే లేదు అని కొందరు చెప్తున్నారు. మరి మొత్తానికి మిథున్ రెడ్డి ఈ నోరు విప్పుతారంటారు. అసలే పిఎల్ఆర్కి సంబంధించినటువంటి లావాదేవీలు అన్నీ కూడా సిట్ దగ్గర ఉన్నాయి. ఏం జరగబోతుందండి? ఆయన నోరు విప్పినా విప్పకపోయినా, తల అడ్డంగా తిప్పినా నిలువుగా తిప్పినా ఎటు తిప్పినా ఆ ఎవిడెన్సెస్ రికార్డెడ్గా బిగిచ్చేశారు. అందువల్ల నిన్న వాళ్ళతో పూర్తిగా సహకరించకపోయినా కూడా ఇంకా కొంత డెప్త్ అంశాలు తీసుకోవాల్సిన విషయం ఉందనేది, నిన్న 7 గంటల సమయం సాలలేదు అనేది ఒక రకంగా సాయిరెడ్డి గారే బయటకు చెప్పాడు. మళ్ళీ పిలుస్తారనుకుంటాను అంటే ఆయనకు అర్థమైంది ఇంకా పూర్తి విచారణ జరగలేదు అని. అయితే ఇవాళ మిథున్ రెడ్డి గారు విచారణ ఉంది కాబట్టి ఆయనతో నిన్నటి అబ్రప్ట్గా ఆపలేదు, అది వాయిదా వేసుకుంటారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గురించి నిన్న ఆయన చెప్పిన అంశాలని మిథున్ రెడ్డిని అడిగినప్పుడు ఒకవేళ కనుక భిన్నమైన సమాధానాలు కనుక ఇచ్చితే కనుక ఇద్దరిని కూర్చోబెట్టి జాయింట్గా కూడా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ విధాన రూపకల్పన అంటే కొత్త విధానాన్ని రూపొందించడంతో పాటు నిర్వహణ చివరి వరకు కూడా చేశారు. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. తర్వాత వీళ్ళిద్దరికీ కూడా ఆ కుంభకోణంలో జరిగిన ఎంత అమౌంట్స్ జరిగినాయి, ప్రతి నెల ఎంత బిజినెస్ జరిగింది, అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ జరిగింది, తర్వాత విదేశాలకి నిధులు మళ్లింపులో కూడా వీళ్ళ పాత్ర ఉందనేది కూడా వాళ్ళకి తెలుసు. దానికి సంబంధించిన అంశాలు కూడా ఈడీ పెడుతుంది. ఈడీకి ఈ సమాచారాన్ని అసలు సిట్టే ఇవ్వగలిగింది చాలా వరకు. అయితే సిట్కి ఉన్న అధికారాలు వాళ్ళ విస్తృతి పరిధి తక్కువ కాబట్టి ఇంకా సాంకేతికంగా ప్రోబ్ చేయాలంటే ఈడీకి అధికారాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి నెట్వర్క్ ఎక్కువ, వాళ్ళకి ఫారిన్ కంట్రీస్తోనే ఆర్థిక సంస్థలతోనూ కాంటాక్ట్ చేసి సమాచారం తెప్పించుకునే అధికారం ఉంది. ఆ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ పూల్ చేశారు నిన్న. అందుకే విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడో కూడా ఆయన ఒక స్పష్టత చెప్పలేకపోయాడు. తను ఫ్యూచర్ గురించి కూడా తనేం చెప్పలేకపోయాడు. నేనేదో రాబిన్ హుడ్ లాగా ప్రజల్లోకి దూకుతానన్న మాట అంటున్నాడు, కానీ ఆ దూకుడు ఏమీ ఆయన మాటల్లో కనపడలా. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారికి నౌకరీగానే ఉన్నానన్న భావనే ఆయన మాటల్లో వ్యక్తమైంది. ఓ పక్కన నౌకరుగా ఉండి నన్ను ఎక్స్ప్లాయిట్ చేసి నేను సంపాదించిన డబ్బంతా పందికుక్కుల్లాగా క్వార్టరీ వాళ్ళు తినేశారు, ఇప్పుడు కూడా తింటున్నారు, నన్ను నమ్మలేదు, నన్ను ద్రోహం చేశారు, 20 నుంచి నా పరిస్థితి అవమానాల పాలైపోయా, పార్టీ నుంచి బయటకు వచ్చేసా అనేకం చెప్పాడు. అది ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమీ లేవు. రెండోది ఏంటంటే మద్యం కుంభకోణం అనేది విజయసాయిరెడ్డి గారు ఎంత లోతున పాతేసి పైన అత్తర సీసాలు గుమ్మరించినా కూడా ప్రజలు ఆల్రెడీ
జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ కుంభకోణం అనేది గ్రామ స్థాయిలో చిన్న కుటుంబాల స్థాయిలో కూడా అర్థమైపోయింది. గతంలో ఉన్న లిక్కర్ వేరు, ఇతను వచ్చిన తర్వాత లిక్కర్ వేరు, అప్పుడు రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు వేరు. అప్పుడేమో ఆన్లైన్ ఫోన్పే ద్వారా తీసుకున్నారు, ఇవాళ మొత్తం నగదు ద్వారా తీసుకున్నారు. తర్వాత దీని మూలాన అనారోగ్యాలు వచ్చి చచ్చిపోయారు కుటుంబ సభ్యులు. అంతకుముందు నా ఆడబడుచుల పసుపు తాళ్ళు తెగిపోతుంటే నేను చూస్తా కూర్చుంటానా అన్న మనిషి మరి అనేక మంది చనిపోవటం, వితంతు పెన్షన్లు పెరగటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఆరోగ్యాలు పాడై ఇవాళకి కూడా లివరు, కిడ్నీసు ఇలాంటి దెబ్బతిని. ఇంకా పైగా విజయసాయిరెడ్డి గారు అసలు ఈ లిక్కర్ కుంభకోణం అనేది జరిగిందో లేదో కూడా తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలీదు, ఆయనకు కూడా తెలుసో లేదో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన గురించి సర్టిఫికేషన్ నీకెందుకు? ఈ లిక్కర్ స్కామ్ లో ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా చూసింది మిథున్ రెడ్డే. అసలు మిథున్ రెడ్డే బిగ్ బాస్ కి చేరవేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు అని చెప్పి సిట్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంది సార్. ఈవెన్ ఛార్జ్ షీట్ లో కూడా ఫైల్ చేసింది. ఇప్పుడు మరి ఈడీ పిలవడం, మిథున్ రెడ్డిని ప్రశ్నించడం, దాని మీదే ప్రాచుర్యత సంచరించుకుంది. మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అరెస్ట్ అంటే ఇవాళ నిన్న విజయసాయి రెడ్డిని కూడా అసంపూర్తిగా మాట్లాడి పంపించేశారు కదమ్మా. వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం ఎప్పుడైనా ఉంటుంది. వీళ్ళేమి తప్పించుకుని వెళ్ళే అవకాశం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే వీలున్నంత వరకు ఎక్కువ సమాచారాన్ని అరెస్ట్ కన్నా ముందే సేకరించి రికార్డెడ్గా పెట్టుకోవాలన్నది వాళ్ళ ఉద్దేశం. అరెస్ట్ చేయటం పెద్ద మాట ఏం కాదు. కాకపోతే ఏంటంటే విజయసాయి రెడ్డిని ఇంకోసారి పిలిపించి మళ్ళీ ఇతనికి కూడా ఇంకోసారి పిలిచి మాట్లాడే అవకాశం ఉంచుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ని వీళ్ళు వెంటనే టక్టకా చెప్పేస్తారని ఈడీ కూడా ఊహించదు. ఈడీ కూడా ఒక స్లో ప్రాసెస్లో సిస్టమేటిక్గా రికార్డెడ్గా వెళ్తుంది. వీళ్ళతో ఏం మాట్లాడింది రికార్డ్ చేసుకుంటున్నారు. గతంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వీళ్ళ ముందు ఉంచుతున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ అవసరమైతే ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. లేదు కాదు నాకు తెలీదు అనే మాటలు రానివ్వకుండా. కాబట్టి వాళ్ళ విజయసాయిరెడ్డి గారు తను ఒక రకంగా ఒక ఫిక్స్లో ఉన్నాడు. ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియటం లేదు. జగన్మోహన్ రెడ్డిని వెళ్తే జగన్మోహన్ రెడ్డితో ఎలాంటి హాని జరుగుతుందో అని భయం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో ఉంటే 2020 నుంచి పెట్టిన అవమానాలు ఇవి గుర్తొస్తున్నాయి. తనని దగ్గరికి రానివ్వటం లేదు. మరి బట్టాని నేను బయటికి తిరుగుబాటు జెండా ఎగరేద్దాము, ప్రజల దగ్గరికి వెళ్దామని కూడా చెప్తున్నాడు కదా. అట్లా అని నిన్న నేను ప్రజల ముందుకి రాబోతున్నాను, జరిగిన వాస్తవాలని బయటికి చెప్పుంటే నిన్న అందరూ కూడా విజయసాయిరెడ్డిని అల్లూరు సీతారామరాజు లాగా నిన్న ఒక తిరుగుబాటు జెండా ఎగరేసి ప్రజల తరపున జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్తాడేమో అని అనుకున్నారు. కానీ ఇప్పటికి కూడా నేను దొంగలకి సద్దులు మోసే పని మీదే ఉన్నాను అన్నట్టు చెబుతున్నాడు. ఎవరో జర్నలిస్ట్ సాయి వాడి పేటీఎంలో బ్యాచ్లో ఉన్నాడని చెప్పాడు. అతను సరే నీ సంగతి, నీకెంత స్వతంత్రం ఉంది, నేనేమి డబ్బులు తినలేదు అని చెబుతున్నాడు. నేను సంపాదించి పెట్టడమే తప్ప నేను సంపాదించిన నా కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి క్వార్టరీకి మేపుతున్నాడు. అప్పుడు మేపుతున్నాడు, ఇప్పుడు కూడా మేపుతున్నాడు అంటున్నాడు. అప్పుడు మేపుతున్నాడు అంటే అర్థం ఉంది. అప్పుడు ఛానల్స్లోంచి రకరకాల అంటే ఈ అవినీతి ఛానల్స్లోంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి తిన్నారంటే అర్థం ఉంది. కానీ అసలు ఆ మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో అది కొత్త ప్రభుత్వం రాగానే వీళ్ళు తయారు చేసిన విధానాన్ని డిస్మాంటిల్ చేసేసింది, పడగలగొట్టేసి మళ్ళీ పాత విధానాన్నే పెట్టింది. ఇప్పుడు కొత్తగా వీళ్ళకి అవినీతి మార్గాల ద్వారా వస్తున్న డబ్బు ఎక్కడుంది? గతంలో దాచిన గొడవలలో నుంచే ఈ బ్యాచ్ క్వార్టరీ ఇప్పుడు కూడా ఆ గోదాముల్లో లీడర్ సినిమాల్లో లాగా ఎక్కడెక్కడో దాస్తే అండర్ గ్రౌండ్ వీటిల్లో అక్కడైతే తింటున్నాయా ఏంటనేది అసలు ఎవరికి అర్థం కాల. ఆయన చెప్పిన మాట, సంపాదించిన మాట వాస్తవం. ఇలాంటి అంటే ఒకటికొకటి పరస్పర విరుద్ధంగా నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడాడు. ఇవాళ మిథున్ రెడ్డి కూడా సూత్రధారి పాత్రధారి రెండు ఉన్నాయి. ఇతను ఎంత కీ రోల్ ప్లే చేశాడో అంత కీ రోల్ ప్లే చేశాడు. తర్వాత డిస్టిలరీస్ యజమానులకి ఆర్డర్లు ఇవ్వటంలో కానీ, డిస్టిలరీ యజమానుల నుంచి డబ్బులు వసూళ్లలో కానీ, తర్వాత వాటిని తీసుకొచ్చి గోదాముల్లో జార్చడంలో కూడా అతని పాత్ర ఉంది. అక్కడి నుంచి డిస్పర్స్మెంట్ మాత్రం అతనికి సంబంధం లేదు, అది వేరే బ్యాచ్. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఇది ఎవరి కాళ్ళకి పూర్తి సమాచారం అందకుండా ఎవరి డ్యూటీస్ వాళ్ళు వాటర్ టైట్ కంపార్ట్మెంట్ లాగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ వీళ్ళు ఎప్పుడైనా దొరికినా దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే పూర్తిగా డెడ్ ఎండ్కి వెళ్ళే సమాచారం లేకుండా. కానీ వీళ్ళెవరు కూడా అంతిమ లబ్ధిదారులు కాదనేది అర్థమవుతుంది. ఒకవేళ వీళ్ళే అంతిమ లబ్ధిదారులు అయితే, ఒకవేళ కనుక వీళ్ళు మేమే చేసామని చెప్తే ఆ వచ్చిన ఆదాయాన్ని లెక్కగట్టే ఎస్టిమేషన్స్ వాళ్ళు ఈడీ దగ్గర ఉన్నాయి.
ఎందుకంటే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ దిగిపోయే నాటికి ఎంత ఆదాయం వస్తుంది మంత్లీ, అది మంచి లిక్కర్ సప్లై చేస్తే పరిమితమైన లాభాలు వేసుకుంటే, మరి వీళ్ళు అపరిమితమైన రేట్లు పెంచడం, నాణ్యత తగ్గించడం, ప్రతి స్టేజ్లో కమిషన్లో ఈ రకంగా ప్రతిదీ లాభసాటిగా పెట్టుకున్నారు కదా. అందువల్ల వీటికి సంబంధించిన పెట్టుబడులు చూపించమంటే మిథున్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి గారు కానీ చూపించే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు అల్టిమేట్గా ఒప్పుకు తీరాలి, మేము కాదు మెయిన్ కాన్స్పిరేటర్, కుట్రద అసలు లబ్ధిదారులు మేము కాదు, ఎవరికి పంపించామో వాళ్ళకి చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తారు. ఈడీకి గతంలో ముఖ్యమంత్రులుగా చేసినా, కేంద్ర మంత్రులుగా చేసినా, ప్రధానులుగా చేసినా కూడా వాళ్ళు చర్య తీసుకునే అధికారం ఈడీకి ఉంటుంది.